ప్రభు పనిని ఒక సైనికుల వలె పోరాడుతూ మనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. సైనికుడు పోరాడాలి. అట్లనే మన యొక్క ఆత్మీయ యుద్ధంలో ఇక పరిచర్యలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ నెక్స్ట్ లెవెల్లో ఉండేటువంటి శిష్యుల్ని కూడా మనం తయారు చేయాలి. వాళ్ళు ఆ శిష్యులు ఇంకొంతమంది శిష్యులని, నమ్మకమైన శిష్యులను తయారు చేయాలి. ఈ యొక్క పరిణామంలో మనం పోరాడాలి. దేవుని యొక్క దృష్టిలో నమ్మకంగా మనం పనిచేయాలి. కొన్ని నియమాలని కూడా మనం కలిగి ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మనం సరి చేసుకోవాలి. దేవుని సన్నిధిలో యోగ్యంగాను పవిత్రంగాను నడుచుకోవాలి. యవనేచ్ఛల నుంచి పారిపోయి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉంటూ ఈ యొక్క సైనికుని వలె పోరాడే తత్వాన్ని కలిగి పరిచర్యను మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది ప్రభు మన నుంచి కోరుకునేది. ప్రభు మీద మనం ఆధారపడుతూ ఆయన కృప ద్వారా మనం బలాన్ని పొందుకుంటూ ముందుకు కొనసాగాలి.